వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వరా వ్లాగ్స్. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలనేసి నేను ఒక డైరీ ఫామ్కి వచ్చానన్నమాట. ఇక్కడ క్లీనింగ్ ఎలా జరుగుతుంది, వీళ్ళ ఫీడ్ ఏమి ఇస్తారు, ఎందుకు ఇక్కడ ఆవులు పాలు ఎక్కువ ఇస్తున్నాయి, చనిపోయిన తర్వాత ఆవు ఎక్కడికి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎంత ఇదిగా పాస్చరైజేషన్కి ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అంతేకాకుండా ఇంత పెద్ద డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి వర్క్ చేయడానికి ఇంకా ఇక్కడ డాక్టర్, ఇవన్నీ ఇంకా బోలెడని కబుర్లు కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ముందుకు తీసుకుని వచ్చాను. మనం పార్ట్ 1 చేసినప్పుడు ఆ వీడియోని చూసి కొంతమంది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు నాకు ప్రత్యేకంగా మెయిల్స్ చేశారు. చిన్న స్కేల్లో ఇంప్లిమెంట్ చేశాము, కానీ ఇంకా కొన్ని చేయడానికి ఇబ్బంది పడుతున్నాం, దానికి ఏమైనా టెక్నాలజీ వాడుతున్నారా వీళ్ళు, ఇవన్నీ మాకు తెలియజేయగలరు అని అడిగారు. కనీసం మన వ్లాగ్ వచ్చేసి కనీసం ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. A2 మిల్క్ డైరీ పెడదామని ఉందంట, ఆయన కూడా డీటెయిల్డ్గా అడిగారు. సో ఇదే ప్రాసెస్ని మీరు A2 మిల్క్ డైరీ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకేమన్నా కావాలి అని అంటే మనకు తెలిసిన వెటనరీ డాక్టర్ ఉన్నారు, ఆయన కూడా సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అడగండి, దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. మరొక విషయం అండి, ఇది వచ్చేసి కేవలం కమర్షియల్ డైరీ ఫామ్ మాత్రమే. దీన్ని మన గోశాల వీడియోకి కంపేర్ చేసి ఈ ఆవులు మంచివి కాదు, ఈ పద్ధతి మంచిది కాదు అనొద్దు. టూ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అలానే చూడండి. ప్లస్ మనం ఆవుల్ని చూసే పద్ధతి వేరు, ఇక్కడ ఆవుల్ని చూసే పద్ధతి వేరు. ఇది కేవలం కమర్షియల్ డైరీ ఫార్మ్ మాత్రమే. ఈ ఫామ్ ఎప్పటిదో తెలుసా? 115 సంవత్సరాల క్రితం ఉందండి. నిజం. అయితే ఈ ఫామ్లో వీళ్ళ దగ్గర 3 రకాల ఆవులు ఉన్నాయి. ఏంటంటే హౌస్టీన్, మళ్ళా బ్రౌన్ స్విస్, మళ్ళీ జెర్సీ ఆవులు. వీటిల్లో ఏవైతే ఎక్కువగా ఫ్యాట్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని సపరేట్గా మిల్కింగ్ చేస్తారట, అన్నిటితో పాటు కలపకుండా. ఎందుకంటే వీళ్ళు 20 సంవత్సరాల క్రితం వీళ్ళ ఓన్ చీజ్ ఫ్యాక్టరీని వీళ్ళు పెట్టుకోవటం వలన ఆ చీజ్ ఫ్యాక్టరీకి ఎక్కువ ఫ్యాట్ మిల్క్ని వాటికి సపరేట్గా ప్రొడ్యూస్ చేయడానికి తీసుకుంటారంట. అది విషయం. అయితే ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఈ పాలు తీసే ప్రాసెస్ని చూద్దాము. కానీ వీటి గురించి వివరాలు ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియోని ఎవరన్నా చూడలేదు అని అంటే ఇక్కడ ఐ కార్డ్లో పెడతాను, చూడండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను. అయితే ఇక్కడ మొత్తం డైరీకి కలిపి ఇది ఒక్కటే మిల్కింగ్ ప్రాసెస్ అన్నమాట. దీని బయట ఒక చిన్న మిల్కింగ్ ప్రాసెస్ అయితే ఉంది. అక్కడ ఏంటంటే 15 ఆవులు మాత్రమే మిల్కింగ్ చేస్తారు. ఆ ఆవులు ఏంటి అంటే జున్ను పాలు కానీ ఇట్లా డెలివరీ అయిన ఆవులు ఉంటాయి కదా, వాటిని సపరేట్గా ఆ మిల్క్ దీంట్లో కలపకుండా వాటిని సపరేట్గా మిల్కింగ్ చేయడానికి పెడతారు. అయితే ఇక్కడ వరుసకి 27 ఆవులు చప్పున వీళ్ళు రోజుకి 3 సార్లు మిల్కింగ్ చేస్తున్నారనమాట. ఉదయం 6 గంటలకు ఒకసారి చేస్తున్నారు, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం 6 గంటలకు ఒకసారి చేస్తున్నారు. అయితే వీటిల్లో 2 సార్లు ఇచ్చే కావుస్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మిల్కింగ్ మీటరు, ఇది వచ్చేసి ఏ ఆవు ఎన్ని పాలు ఇచ్చింది, ఎంత ఫ్యాట్ ఉన్న మిల్క్ ఇచ్చింది అనేది మనకి ఆ రోజే చెప్పేస్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడ ఈ మిల్క్ కొలిసే మీటర్ వచ్చేసి పౌండ్స్లలో కొలుస్తుంది. నేను మీకు అర్థం అవ్వడానికి లీటర్స్లో నేను చెప్తాను. మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా మిల్క్ మీటర్ మీద ఉన్న నెంబరు, ఆ నెంబర్ వచ్చేసి ఆ ఆవుకి ఇచ్చిన నెంబర్ అనమాట. అది ఈ ఆవు కాలుకి కట్టిన స్కానర్ ఒకటి మీటర్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేస్తుంది అనమాట. ఈ స్కాన్ చేసిన వెంటనే ఈ ఆవు డేటా మొత్తం అంతా, అది ఎన్ని పిల్లలను పెట్టింది, ఎన్ని పాలు ఇస్తుంది, ఆ పాలల్లో ఫ్యాట్ ఎంత ఉంది, మళ్ళీ దానికి అనారోగ్యంగా ఏమన్నా ఉందా, దానికి ఏమన్నా బాడీలో హీట్ ఏమన్నా ప్రొడ్యూస్ అయిందా, బ్రీడింగ్కి రెడీగా ఉందా, ఇట్లాంటి వివిధ రకాలైన అంటే బర్త్ సర్టిఫికేట్ కార్డ్ నుంచి ఈ రోజుటి వరకు పక్కా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ అయి ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా ఆ ఆవు ఆరోగ్యాన్ని కానీ, ఆ ఆవుకి ఉన్న అంటే బ్రీడింగ్ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి అని కానీ, లేదా ఆ ఆవు పాలని చీజ్కి వాడుకుందామా లేదా అమ్ముదామా, ఇలాంటి వివరాలన్నీ, ఇలాంటి డిసిషన్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. నాకైతే అవి పాలు ఇచ్చే విధానం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుందంటే 18 లీటర్ల నుంచి
కొన్ని 31 లీటర్లు ఇస్తుంది. ఏంటి ఒక్కసారి అంటే రోజుకి 3 సార్లు కలుపుకుంటే మనం యావరేజ్గా చూసుకుంటే 54 లీటర్ల నుంచి 96 లీటర్ల వరకు ఇచ్చే పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ మిల్క్ మీటర్స్ వచ్చేసి సామాన్యంగా అంటే జనరల్గానే దొరుకుతుందని అనుకుంటున్నాను నేను ఇండియాలో. ఎందుకంటే ఇలాంటి పెద్ద ఆపరేషన్ ఒకటి వచ్చేసి పూణేలో ఆల్రెడీ ఆపరేటింగ్ చేస్తున్నారు. ప్రతి ఆవుని పాలు ఇవ్వక ముందు అంటే ఇవ్వడానికి రాగానే ఎంత క్లీన్ చేసి శానిటైజ్ చేసి నొప్పి రాకుండా లోషన్ రాసి చేస్తున్నారో పాలు ఇచ్చిన తర్వాత కూడా అంతే కేర్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి 1500 ఆవులు ఉన్నాయి. పాలు ఇచ్చే ఆవులే 1500 ఉండటం వలన వీళ్ళు ఒక సైడ్ పాలు తీస్తూనే ఉంటున్నారు. మధ్యలో 1 అవర్ 2 అవర్ ఏమో గ్యాప్స్ ఉంటున్నాయి అంతే. 3 పూట్ల తీస్తున్నారు కాబట్టి ఈ ట్యాంకుల్లోకి మొత్తం పాలన్నీ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఎక్కడ చేత్తో పాలని టచ్ చేయటం అనేదే లేదనమాట. డైరెక్ట్ ఆవు నుంచి ఈ ట్యాంక్లోకి వచ్చేస్తాయి. ఈ ట్యాంక్ నిండడానికి దగ్గర పడిన వెంటనే వీళ్ళు మెయిన్ కంపెనీ నుంచి పాల ట్యాంకర్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ఈ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి పాల ట్యాంకర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడికి కొన్ని పాల ట్యాంక్స్ మాత్రం ఈ పక్కనే ఉన్న చీజ్ మేకింగ్ ఫ్యాక్టరీ వీళ్ళదే ఉంది. సో అది ఇంకొక ఎపిసోడ్లో చూపిస్తాను నేను. మనకి నెక్స్ట్ వచ్చే ప్రశ్న వచ్చేసి 1 లీటర్ పాలు ఎంత ఉండొచ్చు అని. ఇది ఇంతకు ముందు కూడా మీరు అడిగారు. 1 లీటర్ పాలు వచ్చేసి నేను కన్వర్ట్ చేసి మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను, 50 రూపాయలండి. 50 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. ఆర్గానిక్ మిల్క్ అయితే వేరే రేట్లో ఉంటుంది, A2 మిల్క్ అయితే ఇంకా వేరే రేట్లో ఉంటుంది. ఏమైనా సరే 70-80 రూపాయల్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్. ఇంత పెద్ద డైరీ 1500 కౌస్ మిల్క్ చేసే యూనిట్ ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి జస్ట్ మిల్క్ యూనిట్ని క్లీన్ చేసే పద్ధతి అనమాట. ఒక్కొక్క బ్యాచ్ వచ్చిన తర్వాత పాలు ఇచ్చిన తర్వాత అవి పేడేస్తాయి, ఇంకా యూరినేట్ చేస్తే ఇవన్నీ ఎలా క్లీన్ చేస్తున్నారు అని అంటే ఈ రకంగా అండర్ గ్రౌండ్లోనే వీళ్ళు వాటర్ సిస్టమ్ని స్టాక్ పెట్టుకుని ఉన్నారనమాట, సెటప్ చేసుకుని ఉన్నారు. ద మూమెంట్ వెంటనే వీళ్ళు స్విచ్ వేసిన వెంటనే ఫ్లష్ చాలా ఫోర్స్గా వచ్చేసి క్లీన్ అయిపోతుంది అనమాట. వీళ్ళు తర్వాత ఈచ్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ ఈ 27 కౌస్ అయిపోయిన తర్వాత ఆ గేట్ వెత్తేసిన తర్వాత అన్నీ ఏదో బెల్ కొట్టినట్టు పాలు ఇచ్చిన వెంటనే నీళ్లు తాగుతాయి. నీళ్లు తాగిన తర్వాత లైన్గా వాళ్ళు వాటి ఇంటికి వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఈ రకంగా ప్రెషర్ వాష్ లాగా వీళ్ళు మొత్తం క్లీన్ చేసేస్తున్నారు యూనిట్ని అంతాను నెక్స్ట్ బ్యాచ్ వచ్చేలోపు. అయితే ఇంక వేరే స్నానాలు ఏమీ లేవన్నమాట ఆవులకి, ఇంతే. ఇదేమనుకుంటున్నారు, ఇంత పెద్దది వచ్చేసి కొన్ని చోట్ల ఏంటి అంటే కుడితి నీళ్ళు అని అంటాం కదా, దానికి వాడుతున్నారు. కానీ ఇక్కడ దేనికి వాడుతున్నారు అంటే రీసైకిల్డ్ వాటర్. ఇక్కడ వాడే నీళ్ళని అన్నిటిని రీసైకిల్ చేసి దాంట్లో ఉన్న మెన్యూర్ అంతా తీసి దాన్ని క్లీనింగ్కి వాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఆ క్లీనింగ్ ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం. Come on, girls. Come on, girls. So this is on a timer and will turn on at certain times throughout the day. I'm going to push the cows a little bit away and turn it on for you to see. Oh, thank you. So that, but the reason I'm pushing them away is it sends a lot of water and it'll get dirty water on their legs and their udders. ఇది అసలు ఆసక్తికరమైన విషయం. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే వాటర్ వచ్చేసి మనం రీసైకిల్డ్ వాటర్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం ఇందాక ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర క్లీన్ చేసిన వాటర్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ అనమాట, మిల్క్ ప్రాసెసింగ్ దగ్గర. అయితే ఈ వాటర్ని వచ్చేసి వీళ్ళు రోజుకి ఒక్కసారి క్లీన్ చేస్తారంట. మనకి ఈ విధమైన సెటప్ ఇండియాలో కావాలి అని అంటే మనం పెద్ద మొత్తాన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న చిన్నగా మొదలు పెట్టుకున్నప్పటికీను ఈ మోడల్ని మనం చూపించి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇలా చేయించుకోవాల్సి ఉంటుంది. స్వతహాగా ఈ ప్రాసెస్ని మనం చేయాలి అని అంటే మనకి కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది, ఖర్చు అవుతుంది అని అనుకుంటున్నాను నేను.
అలా అని మనం ప్రయత్నించడంలో తప్పు లేదు కదా, అందుకని ఇంకొక ఆల్టర్నేటివ్ ఐడియా అయినా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇది డీటెయిల్డ్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఎండ్ రిజల్ట్ వచ్చేసి ఈ విధంగా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఫస్ట్ అసలు షెడ్ అంతా కూడాను వీటిని ఆవులన్నిటిని ఖాళీ చేసిన తర్వాతే వీళ్ళు క్లీనింగ్ అనేది మొదలు పెడతారంట. కాకపోతే మనకు చూపించడం కోసం ఆ 2 నిమిషాలు మనకి అది ఆన్ చేసి ఈయన చూపించారు. వీళ్ళేంటి అమ్మ కూతుర్లు ఇక్కడ ఆవులతో కుస్తీ పడుతున్నారు, వీళ్ళు కూడా ఇక్కడ వర్కర్సా అనుకుంటున్నారా? కాదండి, వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్ ఫార్మర్స్ ఆఫ్ అమెరికా అనే ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఈ 2 ఆవుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. ఈ పాప అడాప్ట్ చేసుకుని ఫ్యూచర్లో తను వెటర్నరీ డాక్టర్ అవుదాం అనుకుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి వాలంటరీ వర్క్ చేసి ఈ ఆవు పోషణ మొత్తం అంతా బాధ్యత మొత్తం అంతా తనది కాబట్టి రోజు వచ్చి ఇక్కడ వాలంటరీ వర్క్ చేస్తుందట. అది సంగతి. ఫ్యూచర్ ఫార్మర్స్ ఆఫ్ అమెరికా అనేది వచ్చేసి చాలా పెద్ద ప్రోగ్రామ్ అండి. దాని గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీ కౌంటీలో కూడా ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు అవకాశం ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మరి ఇంత పాలు ఇచ్చే ఆవులు ఏం తింటాయి అని తెలుసుకోవటం కూడా ఒక ఆసక్తికరమైన విషయమేనండి. ఇక్కడ రకరకాల ఫీడ్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా చూద్దాం మనం ఇప్పుడు. అయితే ఇది సమ్మర్లో ఏం చేస్తారంటే ఇప్పుడు కార్న్ ఇవన్నీ వీళ్ళు పండిస్తారు. పచ్చగడ్డి అనేది అసలు వేయరనమాట. వీళ్ళు ఆ కార్న్ అంతాను ఈ సమ్మర్లో కలెక్ట్ చేస్తారు. వీట్ గ్రాసు, ఆల్ఫాల్ఫో, కార్న్ గ్రాసు అన్నీ కలెక్ట్ చేసేసి ఆ రకంగా రాసిలాగా పోసి దాని మీద టార్ప్ వేసేస్తారనమాట. అది క్లోజ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే వింటర్లో వీళ్ళకి ఇలాంటి గడ్డి ఇవన్నీ దొరకడం కష్టం, ఇక్కడ పండదు కాబట్టి, వింటర్లో హార్వెస్టింగ్ ఏమీ ఉండదు కాబట్టి. సో వీళ్ళ ఓన్ పొలాల్లోనే పండించుకున్నవి ఈ రకంగా సేవ్ చేసి పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు దాన్ని తిరిగేస్తూ ఉంటారనమాట. అసలు అన్ని స్మెల్ అయితే ఎంత బాగుందో, వీటికి ఇచ్చే ఫీడ్ స్మెల్ అంతా కూడా చాలా బాగుంది. ఇది డ్రై డిస్టిల్ గ్రెయిన్, ఇదంతా ఒక దాంట్లో ఉంది. వీళ్ళు ఒక రేషన్ అంటే ఒక రేషియో ప్రకారంగా కలుపుతున్నారనమాట. మనం ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉందో మనం ఇప్పుడు చూద్దాము. ఈ షెడ్ వేయటం కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఈ రకంగా జస్ట్ ఒక రేకుల షెడ్ వేసేసి దేనికి దానికి పార్టీషన్ చేశారనమాట. ఇది కెనోలా, తర్వాత ఇది వచ్చేసి గ్రౌండ్ కార్న్, ఇది వచ్చేసి ఇది మినరల్ మిక్స్ అని రాసున్నారు అక్కడ. ఏమంటారు అది, సీషెల్ ఉంటుంది కదా, సీషెల్ పొట్టు అనమాట ఇది. మనం ఇందాక మిల్క్ మీటర్ గురించి తెలుసుకున్నాం కదా, ఆ మిల్క్ మీటర్లో వచ్చే రిజల్ట్ని దాన్ని బట్టి కూడా వీళ్ళు ఏ ఆవులకి ఎంత ఫీడ్ ఇవ్వాలి, ఏ రకమైన ఫీడ్ ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేస్తారంట. ఇదంతా కూడా న్యూట్రిషన్ ఆ చార్ట్ని చూసుకుని దాన్ని బట్టి ఈ ఫార్ములాని డిసైడ్ చేస్తాడంట. పత్తి విత్తనాలు ఉన్నాయి కదా, పత్తి విత్తనాల ఫీడ్ కూడా వీళ్ళు దీంట్లో కలుపుతున్నారు. ఒక సాలెడ్ లాగా అన్ని మిక్స్ చేసి అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు కలిపి ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి బెడ్డింగ్ మిక్స్ అండి. వాటికి పడుకోవడానికి ఇది అంతా ఆల్మండ్ చిప్స్ ఇట్లాంటి అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ వేసేసి బెడ్డింగ్ అంతా నీట్గా వాళ్ళ దగ్గరికి ఉండడానికి పడుకోవడానికి వేసే బెడ్డింగ్ మిక్స్ అనమాట. ఇది ఫీడ్ మిక్స్ కాదు ఇది. అయితే ఇక్కడ చూస్తున్నారు కానీ మీరు, ఇది వచ్చేసి ఆల్ఫాల్ఫా హే. ఈ ఆల్ఫాల్ఫా పండించడం కూడా బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. మళ్ళీ నేను అది చూపిస్తే గడ్డి పెంచేది కూడా చూపిస్తాను స్వర అని అంటారని నేను చూపించట్లేదు, కానీ ఇది కూడా కవర్ చేస్తాను మొత్తం. అయితే ఇది వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్. మీకు తెలిసి ఉంటుంది, ఆల్ఫాల్ఫా మొలకలు చాలా రేట్ ఉంటాయి. ఆల్ఫాల్ఫా స్ప్రౌట్స్ వచ్చేసి చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అండి. అది మనం తీసుకున్నా సరే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది అది. అలాంటిది ఈ ఆల్ఫాల్ఫా గడ్డిని వీళ్ళు గుర్రాలకి, ఆవులకి ముఖ్యంగా వింటర్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. హై షుగర్ అండ్ హై ప్రోటీన్ కూడా అనట. ఇది వచ్చేసి అక్కడ రాశారు చూసారా, మిక్స్ హై కౌస్ అనేసి. ఇది పెద్ద కౌస్కి మాత్రమే ఇచ్చే మిక్స్లో కలుపుతారంట. వీళ్ళు పెట్టుకునేది ఆర్గనైజ్ చేసుకోవటం కూడా అదే విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారండి. ఒకవేళ మీకు ఎవరైనా డైరీ ఫామ్ పెట్టే ఉద్దేశం ఉన్నా సరే ఈ రకమైన షెడ్ వచ్చేసి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసుకోండి, ఎలకలు అవి రాకుండా కూడా చాలా కేర్ తీసుకుంటారు వీళ్ళు, అదొక విషయం. ఇది ఫ్లేక్డ్ కార్న్ అంట. సారీ, ఇది ఫ్లేక్స్ కార్న్ కాదు, ఇది ఏమంటే
బోర్డు రాంగ్గా పెట్టారు. ఇది ఏంటంటే పత్తి విత్తనాలు ఉంటాయి కదా, పత్తి విత్తనాల మిక్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఫ్లేక్డ్ కార్న్, మొక్కజొన్న ఉంటుంది కదా, దీన్ని ఇంకొంచెం ఇదిగా కూడా తీశారు. మనం తినే కార్న్ఫ్లెక్స్ లాగా ఉన్నాయి ఇవి. స్మెల్ మాత్రం ఎంత బాగుందో, ప్రతి ఫుడ్ చాలా ఒక ఫ్లేవర్గా ఉంది. ఒక ఫార్ములా ప్రకారం ఫీడ్ చేస్తున్నారు సరే, 1500 ఆవులకి ఏ విధంగా వీళ్ళు కలుపుతున్నారు అని అనుకుంటున్నారు కదా. నాకు కూడా అదే సందేహం వచ్చిందండి. ఇదిగో దానికి సొల్యూషనే ఈ ఫీడ్ మిక్సర్ అనమాట. ఈ ట్రక్కి వెనకమాల కంటైనర్లోనే ఒక ఫీడ్ మిక్సర్ ఉంటుందన్నమాట. ఆ దాంట్లో మనకి ఈ ఎలక్ట్రిక్ మీటర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏది మనం వేసామో దాని తర్వాత ఏం కలపాలి, నెక్స్ట్ ఏం కలపాలి అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళు ట్రక్తో తీసుకుని వచ్చి దీంట్లో వేస్తే అది లోపల ఒక మనకి మిక్సీకి కనుక ఉంటుంది కదా బ్లేడ్స్, ఆ రకంగా బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. అది తిరుగుతా కలుపుతుందన్నమాట. అది కలిపిన తర్వాత మనం దీన్ని మళ్ళీ వేరే దాంట్లో వేయకుండా ఈ కంటైనర్లోనే మనం ఆవులన్నిటికీను ఫీడ్ చేసేయచ్చును. చూడండి, ఇక్కడ లేబర్ వర్క్ అయితే చాలా తక్కువగా ఉంది కంపారిటివ్లీ. మన ఇండియాకి కంపేర్ చేస్తే ఇక్కడ మెషినరీ వర్కే ఎక్కువగా ఉంటుంది. సో మెషిన్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారనమాట. అందుకని వీళ్ళకి క్యాల్కులేట్ చేసినంత ప్రాఫిట్స్ వీళ్ళకి వస్తున్నాయి. ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ దాంట్లో వివరంగా చెప్తాను. మీరు ఈ ఎపిసోడ్ చూస్తుంటేనే మీకు బోల్డ్ క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి. ఆల్రెడీ సందేహాలు చాలా వచ్చుంటాయి. ఆల్రెడీ మీరు ఎపిసోడ్ 1 చూసినప్పుడు అడిగిన ప్రశ్నలకే నేను ఇంకా సమాధానాలు చెప్పలేదు ఈ వీడియోలో. దీని కంటిన్యూయేషన్ పార్ట్ 3 ఇంకొక వీడియో వస్తుంది. దాంట్లో నేను వివరంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను జవాబు చెప్తూ, దీంట్లో మీకు వచ్చిన సందేహాలు కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెడితే దాంట్లో ఆ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తూ నేను ఎపిసోడ్ 3 త్వరలోనే మీ ముందు పెడతాను. నేను దాంట్లో మనకి అసలు దీంట్లో ప్రాఫిట్స్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత సుమారుగా చెప్తాను నేను. అంతేకాకుండా అసలు ఆవుదూడిని ఎందుకు వీళ్ళు సపరేట్ చేస్తున్నారు, కాలిఫోర్నియా మిల్క్కి ఎందుకు ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయి, అసలు ఈ పాలు తాగొచ్చా లేదా అనే సందేహాలు నాకు ఎన్నో వచ్చినాయి. నాకు వచ్చిన సందేహం అంతా నేను తీర్చుకున్నాను. ఆ సందేహాలన్నీ నేను మీకు కూడా ఖచ్చితంగా తీరుస్తానండి, తప్పకుండా. ఇది వచ్చేసి గడ్డి పెట్టడానికి వేసిన షెడ్ అండి. దీన్ని బార్న్ అని అంటారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడంతా స్టాక్ పెట్టుకుంటారనమాట ఈ సమ్మర్లో. సో దీని కంటిన్యూయేషన్ మరొక వీడియోలో నేను మిమ్మల్ని కలుసుకుంటానండి, తప్పకుండా. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి. అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సందేహాల్ని కమెంట్స్ చేయండి. ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. సరేనా? మరి లైక్ చేయడం మర్చిపోవద్దు.